ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జననాలు పెరిగాయి. అదే సమయంలో మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలు అధికంగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. కరీంనగర్ జిల్లా 0 మరణాలు నమోదు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జననాలు మరణాలు దాదాపు సమానంగా ఉండగా జగిత్యాల జిల్లాలో మాత్రం జననాల రేటు భారీగా తగ్గిపోయిందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 ఆధారంగా విఠల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. నివేదిక ప్రకారం జనన మరణాలను అధికారికంగా నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021 ఆధారంగా విఠల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక 2021 ప్రకారం జననాలు కరీంనగర్లో 21,789, పెద్దపల్లి 3,372, జగిత్యాలలో 12,184, సిరిసిల్లలో 5,208గా ఉన్నాయి. పెద్దపల్లిలో ఆందోళనకరంగా ఉంది. ఏడాదిలోపు వయసు ఉన్న శిశువు మరణిస్తే దానిని శిశు మరణ రేటుగా పిలుస్తారు. కరీంనగర్లో 0 శిశు మరణాలతో సంతృప్తికరంగా ఉండగా పెద్దపల్లిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. మా జిల్లాలో ప్రతి నెల చూసుకుంటే కనుక ఈ మన డెలివరీస్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లో 62% నుండి 68% వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే జరుగుతూ ఉన్నాయి. తర్వాత మిగతా ఏమో 32 నుండి 38% ఏమో ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి. మొత్తం మీద 100% హాస్పిటల్స్లోనే డెలివరీస్ అవుతూ ఉన్నాయి. తద్వారా ఏంటి అంటే ఈ పుట్టే పిల్లలు కానివ్వండి, తల్లులు కానివ్వండి, వారికి వచ్చేటువంటి మరణాలు కానివ్వండి, లేదా అనుకోని మరి వాళ్ళకి జరిగే కష్టాలు అంటే మార్బిడిటీ అంటాము, అది మార్బిడిటీ రేట్ కానీ డెత్ రేట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అంటే మాకు చూసుకుంటే కనుక పోయిన సంవత్సరం చూసుకుంటే కనుక టోటల్ డెలివరీస్ అంటే ఎన్ని బర్త్స్ అయినాయి అని అంటే 7,800 చిల్లరగా పిల్లలు పుట్టారన్నట్టు. సో తర్వాత ఏం చూసుకుంటే వీళ్ళల్లో ఈ పుట్టిన పిల్లల్లో మరణాల సంఖ్య కూడా ఉన్నది, కానీ అది చాలా తక్కువగానే ఉన్నది. ఏదంటే 24-25లో మాకు 58 మరణాలు జరగడం జరిగింది. అదేవిధంగా 2021 నుండి చూసుకుంటే కూడా సంవత్సరం నుండి చూసుకుంటే కూడా 2021లో 93 మంది మరణించినట్టుగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్లో 0గా ఉండగా రాజన్న సిరిసిల్లలో దాదాపు సమానంగా ఉంది. ఇక జగిత్యాలలో భారీగా జననాలు తగ్గినట్టు సిఆర్ఎస్ 2021 నివేదిక వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,384 మంది మగపిల్లలు జన్మించగా 22,989 మంది అమ్మాయిలు పుట్టారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లల కన్నా మగపిల్లల జననాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే అధికంగా నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఈ క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 24 టు డిసెంబర్ 24కి ఈ జననాల రేటు 19,531 ఉంది. అందులో మేల్ 10,423 మరియు ఫిమేల్ 9,108. టోటల్ డెత్స్ ఏమో 6,775 ఉంది. అందులో మేల్ 3876 అండ్ ఫీమేల్ 2657. సో వివిధ కారణాల వల్ల ఈ యొక్క మరణాలు జరుగుతూ ఉంటాయి. సో మన ఆరోగ్య శాఖ తరఫున మనము అన్నీ కూడా అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు చాలామంది డెలివరీ టైం లోపల వాళ్ళ యొక్క యాంటీనేటల్ చెకప్లు సరిగా చేసుకోకపోవడం వల్ల కానీ, తర్వాత పుట్టిన బిడ్డకు వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం వల్ల కానీ, తర్వాత కొంతమంది అంటే అపనమ్మకాలు అపోహలతోటి కూడా వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క రేట్ పెరిగేటువంటి ఉంటుంది. మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి మాస్ మీడియా ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కరపత్రాలు కానీ లేకపోతే ఈ యొక్క అంటే ఆశా ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులని పెట్టడం జరుగుతూ ఉంటుంది.